Hello everyone. Hi, this is AJ. Welcome back to TechEd with AJ. First of all, thank you so much for showing your interest in opening up this video. ఈ రోజు వీడియోలో నేను కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే డిఫరెంట్ 7 టాపిక్స్ ఇఫ్ యూ సీ. ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ వై దే ఆర్ డైనమికలీ టైప్ అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిఫరెంట్ డేటా టైప్ మనం ముందుగా ఈరోజు ఓన్లీ బేసిక్ డేటా టైప్స్ గురించి మాట్లాడదాం. ఇంటూ ఫ్లోట్, స్ట్రింగ్ ఫ్లోట్ అండ్ వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ టు ఫాలో. టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, ఇండెంటేషన్స్ అంటే ఏంటి, కమెంట్స్ ఎలా ఇస్తాం పైథాన్లో, సింగిల్ లైన్ మల్టీ లైన్ కమెంట్స్ అండ్ సమ్ బేసిక్ ఆపరేషన్ ఒక వేరియబుల్స్ పైన మనం ఎలా చేయొచ్చు అనేది. సో ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీ ఏంటంటే ఒక వేరియబుల్ పైన ఒక గుడ్ అండర్స్టాండింగ్ వస్తుంది. వేరియబుల్స్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ దీనికి ముందు మీరు ఒకవేళ పైథాన్ ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేసుకోవాలో తెలియకపోతే ఐ రికమెండ్ వాచ్ దిస్ వీడియో ఫస్ట్. అండ్ బేసిక్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా ఉంటే ఫస్ట్ ఈ వీడియో చూసుకోండి. ఆ తర్వాత ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేయాలో ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఒక రోడ్ మ్యాప్. మీరు పైథాన్ ఎస్క్యూఎల్ని అందులో బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ క్లౌడ్ నేర్చుకున్నాక జాబ్ రెడీ ఎలా అవుతారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్, కంప్లీట్ బిగినర్, I recommend first watch these 3 videos and come to this video. Okay, now let's get started into the video. First, what is variable and how it is dynamically typed. Okay, so now first I need to launch my Jupyter environment. ఈ జూపిటర్ నోట్బుక్ ఏంటంటే అనకొండ ఇన్స్టాల్ చేశాక మీకు ఇందులో వస్తుంది. ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అది క్లిక్ చేశాక మీకు ఇక్కడ లాంచ్ అయిపోతుంది. ఇందులో మీరు న్యూకి వెళ్ళి పైథాన్ 3 క్లిక్ చేస్తే మీకు కొత్త నోట్బుక్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇది సెల్స్. ఓకే, మీకు ఈ ఇంటర్ఫేస్ అర్థం కాకపోతే బెటర్ యూ వాచ్ దట్ వీడియో ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ వేరియబుల్. వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ అంటే యాజ్ పర్ బుక్స్ గూగుల్ డెఫినేషన్ మనం చూస్తే ఏ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్. సో ఎప్పుడైనా మన ప్రోగ్రామ్ కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు, సిస్టంలో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇట్ రిక్వైర్స్ అ మెమరీ, రైట్? ఆ మెమరీలో సమ్ పార్ట్ ఆఫ్ మెమరీ మనం ఒక నేమ్ తీసుకొని మన వాల్యూస్ని అసైన్ చేస్తాం. నథింగ్ బట్ ఎ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్, రైట్? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే నేమ్ అని ఇస్తున్నా. సో నేమ్ నా పేరు ఇచ్చేసా. సో ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్ నేమ్, ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ అజయ్ వచ్చేసి ఎ వాల్యూ అసైన్ టు దిస్ వేరియబుల్. ఓకే, దిస్ ఈజ్ వాల్యూ, దిస్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ దిస్ ఈజ్ వేరియబుల్ నేమ్. ఇలానే మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఒక డిఫరెంట్ వేరియబుల్స్కి స్టోర్ చేసుకోవచ్చు. లెట్స్ ఏ ఏజ్ 25 అండ్ నెక్స్ట్ నేమ్ ఏజ్ మార్క్స్ 70 పాయింట్ let's keep it 70.56. I'll tell you why I have given like this. Gender is equal to male. Okay, అండ్ ఒకవేళ నేను సిటీలో హైదరాబాద్ సిటీలో ఉంటున్నానా లేదా అనేది జస్ట్ ఉంటే ఎస్, ఇది ట్రూ. ఇవి నేను ఎందుకు పెట్టానని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఏంటంటే దిస్ ఆల్ రిప్రజెంట్స్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, సో ఫస్ట్ అయితే మీకు వేరియబుల్ అయితే అర్థమైంది కదా. ఏ నేమ్, ఒక వాల్యూని మనం ఒక వేరియబుల్ ఒక నేమ్కి అసైన్ చేసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ అసైన్మెంట్. అండ్ నెక్స్ట్ పైథాన్ ఈజ్ డైనమికలీ టైప్డ్, మీనింగ్ దట్ యూ డోంట్ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్. సో ఇది డైనమికలీ టైప్డ్ అనేది ఏంటనేది ఈ డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక చెప్తాను, అప్పుడే అర్థమవుతుంది మీకు అది. సో ఇప్పుడు నౌ లెట్స్ టాక్ అబౌట్ డేటా టైప్స్, రైట్? డేటా టైప్స్ అంటే మనకి మెయిన్గా ఇంటీజర్, ఫ్లోట్, తర్వాత స్ట్రింగ్, తర్వాత బులియన్. ఇవి వెరీ బేసిక్ డేటా టైప్స్. ఓకే, ఇంకా చాలా ఉంటాయి, లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్. అది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. బట్ నౌ యాజ్ దిస్ ఇస్ వెరీ బేసిక్, ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ఆల్ దిస్ డిఫరెంట్ డేటా టైప్స్. మనకి ఇంటీజర్ ఏంటి అంటే ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ స్టోర్ చేస్తేనే అది ఇంటీజర్ టైప్. ఓకే, లెట్సే మనకి ఏజ్ స్టోర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అదొక జస్ట్ ఓన్లీ నెంబర్సే ఉంటాయి అందులో, రైట్? ఇలా 35 జస్ట్ సారీ ఇట్ ఇస్ 25. ఓన్లీ నెంబర్సే స్టోర్ చేసుకుంటే అది ఇంటీజర్ టైప్. ఓకే, దానికి ఒక సమ్ రేంజ్ ఉంటుంది, ఓన్లీ నెంబర్సే అలౌ చేస్తుంది, నెగిటివ్ నెంబర్స్ అలౌ చేస్తుంది, పాజిటివ్ నెంబర్స్ అలౌ చేస్తుంది. అండ్ ఫ్లోట్ ఏంటి అంటే
మనకి ఏదైనా ఒక వాల్యూ లెట్స్ 45, దానికి సమ్ డెసిమల్ వాల్యూస్ కూడా ఉంటాయి, లైక్ 0.67 ఇలా ఉంటే ఈ డెసిమల్ వాల్యూస్ని కూడా స్టోర్ చేయడానికి మనకు ఫ్లోట్ డేటా టైప్. నథింగ్ బట్ ఇక్కడ నేను మార్క్స్ మీకు 7.5 ఇలా వస్తుంది. సమ్ టైమ్స్ మీరు ఎప్పుడైనా కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చూస్తే పేమెంట్స్ 2.35 రూపీస్ డెబిటెడ్ ఇలా అలా అంటే అలాంటి కేసెస్లో ఒకవేళ బ్యాంకింగ్ రిలేటెడ్ చూస్తే అలాంటి కేసెస్లో మనకి ఫ్లోట్ డేటా టైప్ అనేది వెరీ యాక్యురేట్గా ఉంటుంది, రైట్. ఈ పైసా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు ఫ్లోట్ డేటా టైప్తో. అండ్ స్ట్రింగ్ ఏంటి అంటే ఓన్లీ స్ట్రింగ్ ఏంటంటే ఇట్ కెన్ అలో న్యూమరిక్ అండ్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫా న్యూమరిక్ అంటాం మనం బేసిక్గా. అంటే మీకు ఇట్లా క్యారెక్టర్స్ ఇవ్వచ్చు అండ్ ఇట్ కెన్ అలో కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ నెంబర్స్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఇట్ షుడ్ బి ఇన్ స్ట్రింగ్. ఓకే, సో నథింగ్ బట్ ఇక్కడ నా నేమ్ వచ్చేసి నేను కోట్స్లో ఇచ్చాను. ఇది సింగిల్ కోట్స్లో ఉండొచ్చు, డబల్ కోట్స్లో ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇంటీజర్ అంటే జస్ట్ నెంబర్స్ అలో చేస్తుంది, ఫ్లోట్ అంటే నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్ కూడా అలో చేస్తుంది. అండ్ స్ట్రింగ్ అంటే కోట్స్లో. అండ్ బులియన్ వచ్చేసి ఏంటంటే మనకు బులియన్ అంటే ఓన్లీ 2 వాల్యూసే ఉంటాయి, ఏదర్ ఇట్ కెన్ బి ట్రూ ఆర్ ఫాల్స్. నేను ఇక్కడ దీన్ని ఫాల్స్ అని కూడా పెట్టచ్చు. ఓకే, సో ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్ వాల్యూస్ ఈ రెండు మాత్రమే అలో చేస్తుంది. సో ఇక్కడ మీకు కవర్ అయినాయి కదా. సో ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రింగ్, ఇది వచ్చేసి ఇంటీజర్, ఇది ఫ్లోట్, అండ్ ఇది అగైన్ స్ట్రింగ్. లెట్స్ ఫర్ నౌ వీ కెన్ ఇగ్నోర్, ఎందుకంటే రెండు అవుతాయి స్ట్రింగ్స్. అండ్ హైదరాబాద్ ఇది బులియన్. మీకు వీటిపైన ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు మనం చెప్పాం కదా ఇది వేరియబుల్స్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇప్పుడు మనం లెట్సే నేను ఈ సెల్ రన్ చేస్తున్నా, నేమ్ డిస్ప్లే చేయాలంటే ఐ కెన్ సింప్లీ టైప్ నేమ్ హియర్. ఒకవేళ ఏజ్ కూడా డిస్ప్లే చేయాలంటే ఏజ్. ఓకే, డిఫరెంట్ మార్క్స్ కూడా డిస్ప్లే చేయాలంటే మార్క్స్. ఓకే, ఇప్పుడు మనం నేమ్ అనేది స్ట్రింగ్ అని మాట్లాడుకుంటున్నాం కదా. సో పైథాన్ దాన్ని అది స్ట్రింగ్ అని డిఫైన్ చేసుకుందో లేదో చూద్దాం. టైప్ అని మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది పైథాన్లో బిల్ట్ ఇన్. ఇది టైప్ ఆఫ్ నేమ్ పాస్ చేస్తే ఈ నేమ్కి ఉన్న డేటా టైప్ స్ట్రింగ్, ఎందుకంటే మనం కోర్స్లో ఇచ్చాం. అలానే ఏజ్ ఇస్తే ఇది ఇంటీజర్, ఎందుకంటే ఓన్లీ ఇట్ కంటైన్స్ నెంబర్స్, రైట్. సేమ్ వే మార్క్స్, సో ఇది ఫ్లోట్, ఎందుకంటే ఇట్ ఈస్ కంటైనింగ్ నెంబర్స్ విత్ డెసిమల్ వాల్యూస్, రైట్. అండ్ అగైన్ లాస్ట్ వన్ ఈస్ వెదర్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ నాట్. బులియన్ వాల్యూ మెయింటైన్ చేయాలనుకుంటే ఇది బులియన్, సో ట్రూ మీన్స్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, లైక్ అలా జస్ట్ ఆ ఇండికేషన్స్ కోసం అంతే. ఇవి డిఫరెంట్ బేసిక్ డేటా టైప్స్. అండ్ వాటి టైప్స్ తెలుసుకోవాలి అంటే మనం ఈ టైప్ ఫంక్షన్తో జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ ఇందులో పాస్ చేస్తే అయిపోతుంది, మనకి డిస్ప్లే చేస్తే. అండ్ ఇందాక మనం వై ఇట్ ఈస్ డైనమికలీ టైప్డ్ అనుకున్నాం కదా. ఇక్కడ ఈ పాయింట్ చూస్తే పైథాన్ ఈస్ డైనమికలీ టైప్డ్, మీనింగ్ దట్ యూ డోంట్ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ వెన్ యూ డిక్లేర్ ఇట్. ఓకే, దట్ మీనింగ్ ఇక్కడ మనం మామూలుగా మీరు సి ప్లస్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ వచ్చినట్లయితే అక్కడ మీరు ఎలా డిక్లేర్ చేస్తారంటే, నేమ్ డిక్లేర్ చేయాలంటే స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అదే. అంటే ఇక్కడ మీరు ఎక్స్ప్లిసిట్గా అది ఏం డేటా టైప్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేయాలి ముందే. ఓకే, మళ్ళీ సెమికోలన్తో ఎండ్ అవుతుంది. అండ్ ఇంటీజర్ అయితే ఇంటీజర్ ఏజ్ 25. సో మీరు ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా డేటా టైప్ నేమ్ మెన్షన్ చేసి వేరియబుల్ మెన్షన్ చేసి ఆ వాల్యూ అసైన్ చేస్తేనే ఆ సి ప్లస్ ప్లస్ జావా ఏదైనా అందులో డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది. ఓకే, మీరు మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. బట్ వెరస్ ఇన్ పైథాన్ ఇక్కడ మీరు ఏం చేయకుండా సింప్లీ ఆటోమేటిక్గా అదే బైండ్ చేసుకుని చూసారా. బేస్డ్ ఆన్ ద వాల్యూ యూ అసైన్ టు దిస్ వేరియబుల్, ఆటోమేటిక్గా ఈ వేరియబుల్కి ఏ డేటా టైప్ అసైన్ చేయాలి అనేది పైథాన్ డిసైడ్ చేస్తుంది, మీరు చేయాల్సిన ఏం అవసరం లేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ పైథాన్. ఇలా మనం ఎక్స్ప్లిసిట్గా డేటా టైప్ మెన్షన్ చేయకుండా జస్ట్ వాల్యూస్ అసైన్ చేయగానే డైరెక్ట్ డేటా టైప్ అసైన్ అయిపోతుంది చూసారా. దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ టైప్డ్. సో పైథాన్ ఇస్ డైనమికలీ టైప్డ్ అంటే ఇదే. యూ డోంట్ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ వెన్ యూ డిక్లేర్ ఇట్. అదే కదా మనం చేసింది ఇందాక.
అండ్ ద డేటా టైప్ ఈస్ డిటర్మైన్ ఆటోమేటికలీ బేస్డ్ ఆన్ ద వాల్యూ అసైన్ టు ఇట్. మనం బేస్డ్ ఆన్ ద వాల్యూ, అది స్ట్రింగా, ఫ్లోటా, నెంబరా, దాన్ని బట్టి డేటా టైప్ డిసైడ్ అయిపోతుంది పైనలో. అండ్ నెక్స్ట్ ఓకే, ఈ డేటా టైప్స్ కూడా కవర్ చేసాం కదా, డిఫరెంట్ డేటా టైప్స్. అండ్ వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ అండ్ రూల్స్. సో బేసిక్గా కొన్ని రూల్స్ ఉంటాయి వేరియబుల్ నువ్వు జస్ట్ లైక్ దట్ డిక్లేర్ చేయాలో. ఇక్కడ చూస్తే నేను ఓన్లీ లెటర్స్ ఇచ్చాను. ఓకే, లెటర్స్లో ఈ వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు ఇది స్పెషల్ క్యారెక్టర్స్ అలో చేయదు. ఫస్ట్ థింగ్, లెట్స్ నేను ఇప్పుడు నేమ్ సమ్ హ్యాష్ ఇచ్చాను అనుకోండి, హ్యాష్ ఇస్తే కమెంట్ కింద వెళ్తుంది. హ్యాష్ @ ఇచ్చాను, @ ఇస్తే చూద్దాం ఇప్పుడు స్టోర్ అవుద్దా. సి ఇన్వాలిడ్ సింటాక్స్, ఎందుకంటే నా వేరియబుల్లో స్పెషల్ క్యారెక్టర్ ఉంది. బట్ నేమ్ 1 ఇచ్చాను అనుకోండి, ఇది అలో చేస్తుంది. సో నెంబర్స్ అలౌడ్, లెటర్స్ అలౌడ్, అండ్ అండర్స్కోర్ ఆల్సో అలౌడ్. ఇట్ కెన్ ఎండ్ విత్ అండర్స్కోర్ ఆల్సో. సో ఓన్లీ నెంబర్స్, లెటర్స్ అండ్ అండర్స్కోర్స్ ఆర్ అలౌడ్ వెన్ యూ డిక్లేర్ వేరియబుల్. ఇది గుర్తుపెట్టుకుంది, ఇది ఒక వన్ ఆఫ్ ద నేమింగ్ కన్వెన్షన్ రూల్ టు ఫాలో ఎవ్రీ టైమ్. అండ్ బెటర్ యాజ్ ఎ స్టాండర్డ్గా మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఇట్లా లోవర్ కేస్ లెటర్స్తోనే చేయండి. ఓకే, అండ్ ఇంకొక రూల్ ఏంటి అంటే ఇది కేస్ సెన్సిటివ్. ఇప్పుడు నేను నేమ్ ఈక్వల్ టు ఏజే ఒక నేమ్, అండ్ ఇది ఈ 2 ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఎన్ని క్యాపిటల్లో ఇచ్చా, కేస్ సెన్సిటివ్ అంటే ఇలా లోవర్ కేస్ లెటర్స్తో డిక్లేర్ చేసిన ఏమో ప్లస్ ఇది ఒకటి క్యాపిటల్ N పెట్టి కదా, ఈ రెండు సేమ్ కాదు, ఈ రెండు డిఫరెంట్ వేరియబుల్స్ లానే ట్రీట్ చేస్తుంది పైథాన్. ఇప్పుడు చూడండి నేమ్, ఇది ఏజ్, అండ్ ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే పైథాన్. ఓకే, దీస్ 2 ఆర్ నాట్ సేమ్. ఎయిదర్ ఇట్ షుడ్ బి లోవర్ కేస్, అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఎగ్జాక్ట్గా అదే నేమ్ ఇవ్వాలి మనం, క్యాపిటల్స్ ఇంక్లూడ్ చేయకూడదు. అది వన్ ఆఫ్ ద రూల్ టు ఫాలో అగైన్. సో ఇక్కడ చూస్తే వేరియబుల్స్ నేమ్ షుడ్ బి డిస్క్రిప్టివ్ అండ్ ఫాలో నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ రీడబిలిటీ. కెన్ కన్సిస్ట్ ఆఫ్ లెటర్స్, నెంబర్స్ అండ్ అండర్స్కోర్స్ దట్ I explained. They must start with a letter. Okay, it can be a capital letter or lowercase letter. It can be end with underscore also. And variable names are case sensitive. ఇందాక చెప్పాను కదా, నేమ్ క్యాపిటల్ N నేమ్, ఇక్కడ మై వేర్, ఇక్కడ B క్యాపిటల్ ఉంది. దే ఆర్ 2 different variables. It's a good practice to use lower case letters for variable names. Okay, and next thing వచ్చేసి what is typecasting. Typecasting ఏంటంటే is a process of changing data type from one variable to another. ఎలా అంటే ఇప్పుడు మనకి మార్క్స్ అనేది ఉంది. ఓకే, ఈ మార్క్స్ని 70.56, ఇప్పుడు ఎవరైనా అడిగితే మార్క్స్ ఎంత అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ షోయింగ్ ద డెసిమల్ నెంబర్స్, అప్పుడు నథింగ్ బట్ 70 అని చెప్తాం, రైట్. అప్పుడు ఆ కేసులో ఈ మార్క్స్ ఇప్పుడు 70.56 చూపిస్తుంది, అంటే నథింగ్ బట్ ఇది ఫ్లోట్ డేటా టైప్, రైట్. ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తే అప్పుడు ఓన్లీ 70 ఉంటుంది, ఎందుకంటే 70 ఈజ్ జస్ట్ ఇంటీజర్, రైట్. ఇక్కడ డెసిమల్ పాయింట్స్ లేకుండా అలౌ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని 70.56 నుంచి ఓన్లీ 70కి చేయాలి అంటే ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే, ఇది ఒక టైప్ కాస్టింగ్ ఫంక్షన్ ఇది. ఓకే, ఇప్పుడు 70 వచ్చేసింది కదా, నథింగ్ బట్ అంటే నేను ఫ్లోట్ నుంచి ఇంటీజర్ డేటా టైప్కి కన్వర్ట్ చేశాను నా వాల్యూని. ఇప్పుడు దీన్ని నువ్వు మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్ మార్క్స్ ఒక వేరియబుల్ నేమ్ లోడ్ చేస్తే ఓకే 70 ఇలా ఫ్లోట్ టు ఇంటీజర్ చేసాం. ఓకే, అంటే కంపాటబుల్ కావాలి డేటా. ఇప్పుడు స్ట్రింగ్ని నువ్వు ఇంటీజర్కి చేయలేవు, ఎందుకు అంటే ఇంటీజర్ అలోస్ ఓన్లీ నెంబర్స్, రైట్, వేరే స్ట్రింగ్ కంటైన్స్ నెంబర్స్, లెటర్స్. ఇక్కడ లెట్స్ ట్రై టు కన్వర్ట్. ఓకే, మీకు ఎర్రర్స్ తెలుస్తుంది. అండ్ సమ్ టైమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఎన్ని డిఫరెంట్ ఎర్రర్స్ ఫేస్ చేస్తే మీకు అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో పైథాన్ ఎలా ట్రీట్ చేస్తుంది, సింటాక్స్ ఎర్రర్స్ ఏముంటాయి, వాల్యూ ఎర్రర్స్ ఏం చేస్తున్నాం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్స్ బెటర్ టు ఫేస్ ద ఎర్రర్స్ ఆల్సో. ఇది స్ట్రింగ్ కదా, ఇప్పుడు నేను దీన్ని ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తే సి వాల్యూ ఎర్రర్, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంటీజర్ విత్ ఇన్ బేస్ 10 ఏజే. ఓకే, అంటే ఇది ఏజే అనేది స్ట్రింగ్, దీన్ని ఇంటీజర్కి కన్వర్ట్ చేయగలిగే ఛాన్సే లేదు. సో కంపాటబిలిటీ అంటే ఇందాక చెప్పాను కదా, 70.56 నుంచి 70 చేయడం ఓకే. అండ్ ఒకవేళ ఇంటీజర్ స్ట్రింగ్ని చేయాలంటే స్ట్రింగ్ మస్ట్ కంటైన్స్ లెటర్స్, ఒకవేళ స్ట్రింగ్ టు ఇంటీజర్ చేయాలి అంటే.  ఇదే ఏజ్ ఉందనుకోండి, దీన్ని నేను
స్ట్రింగ్లో ఇచ్చాను ఇప్పుడు. ఓకే, స్ట్రింగ్లో ఇస్తే ఇప్పుడు నాకు దీని టైప్ వచ్చేసి స్ట్రింగ్ ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేయాలి అంటే అయిపోతుంది. ఇంటీజర్ కన్వర్ట్ చేశాక దాన్ని నేను మళ్ళీ టైప్లో చూస్తే సి ఇంటీజర్ రైట్, ఇలా కంపాటబుల్ ఉండాలి. డేటా అనేది ఇస్ ఇట్ కంపాటబుల్ ఫర్ కన్వర్షన్ ఆర్ నాట్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం డేటాని క్యాష్ చేయాలి. ఇలా ఒక వన్ డేటా టైప్ నుంచి అనదర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడమే టైప్ కాస్టింగ్. ఓకే, ఇక్కడ మీనింగ్ చూస్తే ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద డేటా టైప్ ఆఫ్ వేరియబుల్ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్, అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆటోమేటిక్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఆఫ్ డేటా ఫ్రమ్ వన్ డేటా. మనం ఇంటెన్షనలీ చేస్తాం, సమ్టైమ్స్ పైథాన్ సమ్ కేసెస్లో ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేసుకుంటుంది. అలా చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ కన్వర్ట్ అన్ ఇంటీజర్ టు ఫ్లోట్ ఆర్ స్ట్రింగ్ టు అన్ ఇంటీజర్ యూజింగ్ టైప్ కాస్టింగ్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, అండ్ దట్ టు కంపాటబుల్ అయితేనే కన్వర్ట్ అవుతాయి అవి. ఓకే, యా, ఈ వీడియో చాలా లెంతీ అవుతుంది. నేను నెక్స్ట్ పార్ట్ 2కి ఇదే వీడియోని, అందులో ఇండెంటేషన్ అంటే ఏంటి అండ్ సింగిల్ మల్టీలైన్ కమెంట్స్ అంటే ఏంటి, బేసిక్ ఆపరేషన్ దట్ వీ కెన్ పర్ఫార్మ్ అంటే ఏంటి అనేది చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.